అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. పసిఫిక్ మహాసముద్రం రీజియన్ లోని 1-2లోని పెను భూకంపం సంభవించింది. చిన్న ద్వీప దేశం ఇది. ఇక్కడ తీర ప్రాంతంలో 7.4 తీవ్రతతో భూమి కంపించింది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. భూకంప తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాలు పోటెత్తాయి. అలలు ఉవ్వెత్తున ఎగుసపడ్డాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతం మొత్తాన్ని ఖాళీ చేయించారు. 1-2 రాజధాని పోర్ట్ వీలా బీచ్లను తాత్కాలికంగా మూసివేశారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 12:47 భూకంపం సంభవించినట్లు యుఎస్జిఎస్ తెలిపింది. పోర్ట్ విలాకు దక్షిణ దిశగా 57 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో భూమి కంపించింది. ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతున టెక్టోనిక్ ప్లేట్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు యుఎస్జిఎస్ పేర్కొంది. భూకంపం సంభవించిన వెంటనే హవాయిలోని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అప్రమత్తం అయ్యింది. 7.4 తీవ్రతతో కూడుకున్న ప్రకంపనలు కావడం వల్ల సునామీ అలర్ట్ను జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకుంది. భూకంప తీవ్రత వల్ల 1-2 తీర ప్రాంతాలలో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. తీరంలో అలలు సాధారణ స్థాయి కంటే మీటరు ఎత్తుకు ఎగసపడ్డాయి. పోర్ట్ వేలాలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పలు భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని భవనాలకు సంభవించిన పిల్లర్లు, సన్ షేడ్లు కూలిపోయాయి. అక్కడ పార్కింగ్లో ఉంచిన వాహనాలపై పడడంతో అవన్నీ ధ్వంసం అయ్యాయి. భూకంప ధాటికి 1-2లోని గల అమెరికా రాయబార కార్యాలయం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ భవనము కాంక్రీట్ పిల్లర్లు కింద పడ్డాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.